చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మాటలు రావట్లేదు సార్ ఏం చెప్పాలో. మనందరికీ తెలుసు కదా మన కలియుగ దైవం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. ఎక్కడ ఉంటారు వెంకటేశ్వర స్వామి? తిరుమల కొండపైన ఉంటారు. కానీ మన తూర్పు గోదావరి జిల్లాలో ఇంకో తిరుమల ఉంది. ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామినమ్మ మన తిరుమల రాశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి మనందరికీ సంపదని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తే సార్ ఇక్కడ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటా విజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు మా అందరి తరపున సాదర స్వాగతం సార్. సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు సార్. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి సార్ మీకు. ఆ రిజల్ట్స్లో టాప్ 60 ర్యాంక్స్లో టాప్ 10 ర్యాంక్స్ అరౌండ్ ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది సార్. సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ అండ్ 9th ర్యాంక్ చిన్న విషయం కాదమ్మా. ఆల్ ఇండియాలో మన స్టేట్లోనే మనం గొప్పగా చెప్పుకునే సంస్థ ఇండియా మొత్తాన్ని గొప్పగా చెప్పుకునే ర్యాంక్స్ తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి సార్ మిమ్మల్ని ఆశీర్వదించడాన్ని, మిమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చారు. మీ అందరి కోసం మరొకసారి సార్ని మాట్లాడమని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్ మీ విలువైన సమాచారం మరియు సందేశంతో పిల్లల్ని ఉత్సాహపరుస్తారని కోరుకుంటున్నాను సార్. ఈరోజు మీ అందరితో చిన్నారులతోనూ అలాగే తల్లిదండ్రులతోనూ అలాగే గాయత్రి విద్యా సంస్థల టీచింగ్ స్టాఫ్తోనూ ఇంటరాక్ట్ అయ్యేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి ఈ గాయత్రి విద్యా సంస్థల ఆ చైర్మన్ మూర్తి గారికి అలాగే డైరెక్టర్ దేవి మేడంకి నా హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాశీస్సులు మరియు ధన్యవాదాలు. సరే, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరెవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఇంపార్టెంట్ అమ్మా చెప్పండి మీరే. పిల్లల, పెద్దవాళ్ళ, టీచర్ల? పిల్లలు. సో పిల్లలంతా కూడా బంగారం. ఒక రకంగా చెప్పాలంటే మీరంతా బంగారాలు, అవునా? చిట్టి తల్లులు, చిన్నారులు, అవునా? సో మీ అందరికీ కూడా నా దీవెనలు మరియు శుభాకాంక్షలు. నాకు 60 పూర్తయినాయి, కానీ నేను ఎప్పుడు కూడా 15 ఏళ్ల అబ్బాయిలో ఫీల్ అవుతాను. నేను 15 ఏళ్ళు ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కారణం ఏంటంటే నేను ఎప్పుడు చిన్నపిల్లల మధ్యలో తిరుగుతుంటాను కాబట్టి నాకు కూడా చిన్నపిల్లన్న ఫీలింగ్ అనమాట. సో ఇవాళ మళ్ళీ మీ అందరితోటి నేను ఇక్కడ గడపడం వల్ల మీ మొహాల్లో వెలుగులు, ఇప్పుడు మబ్బులు వేసేసి చీకటి పడిపోయిన కదా ఇదంతా దేదీప్యమానంగా వెళ్ళిపోతుంటది. కారణం మీ మొహాల నుంచి వచ్చే వెలుగులు, అవునా? ఏమో కరెక్టేనా? ఆ ఎనర్జీ అంతా మీ దగ్గరే ఉంటది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి నేను అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్గా 5 years బ్యాక్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు కుదరక మా అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు గారిని పంపించడం జరిగింది. సరే, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మాట్లాడింది అరగంట అయినా లేకపోతే పావుగంట అయినా కొన్ని మంచి విషయాలు. సో పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎలాగే వింటారు, పిల్లలు కొద్దిగా శ్రద్ధ పెట్టండి అమ్మా. మాట్లాడినా వద్దా? లేకపోతే భోంచేద్దామా లంచ్ అయిపోతే? మీరు చక్కగా వింటే కొన్ని మాటలు చెప్తాను నేను. అంటే నేను చెప్తే ఎందుకు వినాలి? ఇంట్లో అమ్మ నాన్న చెప్తారు కదా, అమ్మ నాన్న చెప్తారు కదా, నేను చెప్తే ఎందుకు వినాలి? అలాగే వీళ్ళు చెప్తే ఎందుకు వినాలి అని అంటే, అమ్మకి నాన్నకి ఒక్కళ్ళు తప్పితే 2 పిల్లలు. కరెక్టేనా? ఏమిరా? ఒక్కళ్ళు తప్పితే 2 పిల్లలు ఉంటారు అమ్మకి నాన్నకిని. మొదటి పిల్లాన్ని పెంచుతూ కొన్ని అనుభవాలు వస్తాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. గారాబంగా పెంచుతారు, సెల్ ఇచ్చేస్తారు, ల్యాప్టాప్ కొనిచ్చేస్తారు, ట్యాబ్లు ఇచ్చేస్తారు, ఏది అడిగితే అది కొనిచ్చేస్తారు. కానీ కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత అమ్మో నేను చాలా తప్పులు చేస్తున్నాను, పిల్లాన్ని పాడు చేసేస్తున్నాను, పిల్లని పాడు చేస్తున్నానని చెప్పి తెలిసి రెండో పిల్ల మీద శ్రద్ధ చూపించే టైంకి పెద్ద పిల్లలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ 2000 మంది పిల్లలు పెంచుతున్నారు. ఎవరు? మూర్తి సారును దేవి మేడం ఇద్దరు కలిపి 2000 మంది పిల్లలు ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పటిదాకా చాలా మంది పిల్లలు పెంచారా? నాకు తెలిసి ఒక 8000 మందినో 10,000 మందినో పెంచి ఉంటారు ఇప్పటిదాకా.
ఇంత అనుభవంతో పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఎలా చదువు చెప్పాలి, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అనేటువంటి విషయం మీ అమ్మ నాన్న కన్నా వీళ్ళిద్దరికి ఎక్కువ తెలుస్తుందా తెలీదా? ఇప్పుడు చెప్పండి, అమ్మా నాన్న మాట కన్నా వీళ్ళ మాట విలువైనదా కాదా? ఎందుకని అంటే వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని పెంచుతున్నారు కాబట్టి, ఎక్కువ అనుభవం ఉంటది కాబట్టి. కరెక్టనా? మరి వీళ్ళకి ఇంత అనుభవం ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పటిదాకా నేను ఒక 2 లక్షల మంది పిల్లల్ని పెంచాను. ఇప్పుడు 35,500 మంది పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరం నా దగ్గర పెరుగుతున్నారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకన్నా కూడా సార్ ఎక్కువ మంది పిల్లల్ని పెంచుతున్నారు కాబట్టి మా పిల్లలకి సార్ వచ్చి 4 మాటలు మాట్లాడితే ఇంకా బాగా ఉపయోగపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నన్ను ఇక్కడ రప్పించారు. అర్థమైందమ్మా? నేను అన్నాను, మీరు ఉన్నారు కదమ్మా, నేను వచ్చి ఏం చేస్తా అంటే, లేదు సార్ మీ అనుభవం వేరు కదా, మా తల్లిదండ్రులకి మా పిల్లలకు కూడా మీరు మాట్లాడితే వాళ్ళకి ఇంకాస్త బాగా ఉపయోగపడితే మా పిల్లలు ఇంకా బాగుంటారు అనేటువంటి ఆలోచనతో మీరు రావాలని మేము కోరుతున్నామని చెప్పేసానంటే నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది వినొచ్చా, మీరు వినక్కర్లేదా? వినొచ్చా? పర్వాలేదా? మాట్లాడినా? ఓకే, రైట్. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. పిల్లల కన్నా గొప్ప ఆస్తి ప్రపంచంలో ఏదీ లేదు. పిల్లలకి విలువలు మనం బాగా నేర్పినట్లయితే, విజ్ఞానాన్ని బాగా ఇచ్చినట్లయితే అంత గొప్ప సంపద దేనికి సరికాదు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఏ తల్లిదండ్రులకైతే గట్టిగా ఉంటుందో అటువంటి తల్లిదండ్రులు ఏమన్నా ఉపయోగపడమో ఎవరన్నా మాట్లాడితేనటువంటి ఉద్దేశంతో ముందే రావడం జరిగింది. సో విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ మరొకసారి నా శుభాశీస్సులు తెలియజేస్తాను. అమ్మ ఇలాగే ఉండండి. మీరు కట్టుకునేటువంటి బట్టల కన్నా, మీ ఇంట్లో ఉండేటువంటి బంగారం కన్నా, మీరు వ్యవసాయం చేసేటువంటి ఆ పొలాల కన్నా గొప్ప ఆస్తి మరీ చెప్తున్నా మీ పిల్లలే. తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలే మీకు ఒక పెద్ద ఆస్తి. వాళ్ళకి విజ్ఞానాన్ని, విలువల్ని ఇవ్వండి. ఇస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. జనరల్ గా అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే మా బస్సులు రాజానగరం, ఇలా రంగంపేట, ఇవన్నీ కూడా మా బస్సులు తిరుగుతున్నాయి. మా స్కూల్లో ఫీజులు కొంచెం ఎక్కువే. తిరుమల స్కూల్ అనేటప్పటికి ఫీజులు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. పైగా ఇక్కడి నుంచి చాలా దూరం రావాలి. సుమారుగా ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప ఉదయం సాయంత్రం ఆ స్కూల్కి రాలేరు. మరి ఫీజు ఎక్కువ, మళ్ళీ బస్ ఫీజులు ఎక్కువ కట్టుకోవాలి. వెళ్ళడానికి రావడానికి కూడా కొంత టైం పడుతుంది. అయినా కానీ కొంతమంది అక్కడికి వస్తున్నారు. ఆ బస్సులు తిరుగుతున్న అందరూ అక్కడికి రాలేకపోతున్నారు అంటే కూర్చున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా మరీ అంత స్ట్రాంగ్ కాదు అనేటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. అంటే మీ తల్లిదండ్రులు, విద్యార్థులందరూ చూడమా, మీ తల్లిదండ్రులు డబ్బు పరంగా, ఆర్థికంగా చాలా మంది తెలీదు, డబ్బు పరంగా మరీ అంత ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కాదు. ఇవాళ చాలా మంది ఈ మీటింగ్ కి రాకపోవడానికి కారణం ఆ తోటల్లో పనులు, పొలంలో పనులు, చిన్న చిన్న షాపుల్లో పనులు, అవి మానేస్తే ఆదాయం ఎక్కడ తగ్గిపోద్దో, మళ్ళీ పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి కదా అని చెప్పి చాలా మంది ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడికి వస్తే ఒక రోజు పని పోతుంది అనేటువంటి భయం. అలాగే మీలో ఆటో రిక్షా తోలుకునేటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఉంటారు, పొలం పనులకు వెళ్ళేటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం తీసుకుంటే ఒక రోజు పనిలోకి వెళ్ళకపోతే ఒక 600-1000 రూపాయలు తగ్గిపోతే చాలా మంది తల్లిదండ్రులు ఎవరి పనుల్లో కూడా వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడికి రాలేకపోయారు. అది మీరు పిల్లలంతా కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అంత చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి మనము బాగా చదువుకుందాము అని అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి లేదమ్మా? ₹1 కూడా ఫీజు కట్టకం లేకుండా మధ్యాహ్నం కూడా వాళ్ళు భోజనం పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, సాయంత్రం చిక్కీలు ఇస్తారు. అయినా కానీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా పనిచేస్తాయి. ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్లు కష్టపడి చెప్తారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటే హోంవర్క్లే గట్టిగా ఇస్తారు, విలువలు నేర్పుతారు, అలాగే ఇండిసిప్లిన్ ఏమైనా ఉంటే మందలిస్తారు. ఇవి గవర్నమెంట్ స్కూల్లో సాధ్యం కాదు. అందుకని చెప్పి ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఉన్నా కానీ మీ తల్లిదండ్రులంతా కూడా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ పెట్టి ఫీజులు కడుతున్నారు. కరెక్టేనమ్మా? మీలో చాలా మంది ఇంకా ఫీజు కట్టి ఉండరు. నేను మొన్న అడిగాను, ఫీజులు ఇంకా ఎంత బకాయిలు ఉంటాయమ్మా అంటే ఇంకా దగ్గర 40% చెప్పారు. అంటే ఈ సంవత్సరం కట్టాల్సిన ఫీజులు ₹100 ఉంటే ₹60 కట్టారు పేరెంట్స్, ఇంకా ₹40 కట్టారు. స్కూల్ ఏమో క్లోజ్ అయిపోతుంది ఇంకొక 4-5 రోజులు ఉంటే. మరి ఎలా రన్ చేస్తున్నారమ్మా అంటే పాపం ఇద్దరు కూడా మెడల
పక్క పెట్టేసి తల ఇక్కడ పెట్టేసి ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి అన్నారు. నిజంగా చెప్తున్నా, మీ పిల్లలందరికీ కూడా ఈ గాయత్రి విద్యా సంస్థలు అనేది ఇక్కడ వెలవడం వల్ల, ఇక్కడ వీళ్ళు నెలకొల్పడం వల్ల నిజంగా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ చాలా అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి ముందు. ఎందుకంటే అతి తక్కువ ఫీజుకి మంచిగా మీకు విజ్ఞానాన్ని అందిస్తూ, మంచి స్టడీస్ ఇస్తూ, మంచి మంచి ఫలితాలని ఈ గాయత్రి విద్యా సంస్థలు తీసుకొస్తుంది. ఇక్కడ ఇందులో మనం ఏదో ఎక్కువ డబ్బు సంపాదించేయాలి, ఏదో చేసేయాలని కాకుండా, మూర్తి గారు ఊరు ఈ ఊరే కాబట్టి మా ఊళ్ళో అంటే ఆలోచించారు. నాకు యాక్చువల్గా వీళ్ళకి సంబంధం ఏంటంటే ఆ విషయం కూడా మీకు చెప్పాలి. మీ దేవి మేడం ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఈవిడ తిరుమల విద్యా సంస్థల్లో కెమిస్ట్రీ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. అప్పటికే ఆవిడ జీతం చాలా మంచి జీతం. దేవి మేడం అక్కడే ఉండిపోయి ఉంటే ఇవాళ సంవత్సరానికి సుమారుగా 30 నుంచి 35 లక్షల జీతం వచ్చి ఉండేది ఆవిడకి. రూపాయి 2 రూపాయలు కాదు, అంటే సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల జీతం ఆవిడకి వచ్చి ఉండేది అనమాట. ఏది అక్కడ పనిచేసి ఉంటే. నేను మొన్న అమ్మ మీరు స్కూల్ పెట్టారుగా ఎక్కువ సంపాదిస్తున్నారా అంటే మళ్ళా తను నాకు సమాధానం చెప్పబోయి, అంటే సుమారుగా వాళ్ళిద్దరు కలిపి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటేనే ఒక 50-60 లక్షల రూపాయలు సంపాదించగలిగేటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. మేడం ఇలానే వెళ్ళిపోతున్నాను సార్, మేము స్కూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాము అన్నప్పుడు నేను అన్నాను, అమ్మ స్కూల్ పెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు, చాలా త్యాగాలు చేయాలి, చాలా కష్టపడాలి, మళ్ళా ఒక్కసారి ఆలోచించు అంటే, లేదు మీ ఇద్దరం కూడా పడతామండి, ఆయన సొంతూరు అది కానవరం, అక్కడ అందరికీ కూడా మంచి విద్యను అందించాలని చెప్పి ఆయనకు కూడా కోరికగా ఉంది, పర్లేదు సార్ కష్టమో సుఖం ఏదో పడతామని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా బాగా ఆదరించారు. మంచిగా ఈ విద్యా సంస్థ ఎదిగి వాళ్ళ 2000 చిల్లర పిల్లలతో ఇక్కడ నడుస్తోంది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా అంటే చాలా చాలా సంతోషించదగిన విషయం. ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి ఇద్దరిని కూడా తల్లి. ఎందుకంటే అందరికీ మేము విద్యను అందించలేము, అందరికీ మిగతా స్కూల్స్ కూడా అందించలేవు. ఎక్కడికెక్కడ ఈ పల్లెటూళ్లలో కూడా ఇటువంటి విద్యా సంస్థలు నెలకొల్పితే మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలు, ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి చిన్న చిన్న కుటుంబాల్లో ఫీజులు ఎక్కువగా కట్టాలనేటువంటి పిల్లలు, వాళ్ళకు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందితే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, నైతికంగా కానీ కుటుంబాలన్నీ కూడా చాలా ఉన్నత స్థితికి వెళతాయనేది నా ఆలోచన. సో అటువంటి ఆ ప్రక్రియలో వీళ్ళిద్దరు కూడా ప్రారంభించి ఈ సంస్థని ఈ స్థితికి తీసుకురావడం అనేది అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా. సరే, ముఖ్యంగా మనం ఎలాంటి స్కూల్లో చదువుకున్నా ఎలా ఉంటే మనం బాగా చదవగలుగుతాం, తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో, అలాగే పిల్లలు ఎలా ఉంటే మంచిగా చదువు అబ్బుతుంది, ఇది ఒక్కసారి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు అమ్మ ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి చేతులు ఉన్నాయి కదా, వీటి లిమ్స్ అంటాం తెలుసు కదా. అప్పర్ లిమ్స్ అంటే ఏంటి? చేతులు. లోవర్ లిమ్స్ అంటే ఏంటి? కాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే, దేవుడు కనపడి నీ 4 లిమ్స్ లో ఒక లిమ్ అన్నా తీసేసుకుంటాను, లేకపోతే నీ మొబైల్ అన్నా తీసేసుకుంటాను, ఏది తీసేయమంటావని అడిగితే అర్థమైందని చెప్పింది. నా దగ్గర ఫోన్ ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. దేవుడు కనపడి ఈ 5 2 కాళ్ళు 2 చేతులు అలాగే ఈ మొబైల్, ఈ 5 ఏదో ఒకటి నేను పట్టుకెళ్ళిపోతా. ఏం పట్టుకెళ్ళమంటావంటే, మామూలుగా అయితే ఏం చేయాలి మనం, ఈ మొబైల్ ఎట్టుకో బాబు, నా కాళ్ళు చేతులు వదిలేయని చెప్పేసి అనొచ్చు. ఇవాళ ఎంత దారుణంగా తయారైపోయిందని అంటే పరిస్థితి, ఈ చేయలేకపోయినా పర్లేదు, మొబైల్ మాత్రం మన చేతిలో ఉండాలి. కాబట్టి నడవడానికి 2 కాళ్ళు కావాలి, మొబైల్లో మెసేజ్లు పెట్టుకోవడానికి, రాసుకోవడానికి, తినడానికి ఈ చేయి కావాలి. కాబట్టి దేవుణ్ణి వెయిట్ చేయమని ఒక్కసారి ఆలోచించి చెప్తానని చెప్పి బాగా ఆలోచించి, అయ్యి బాబాయ్ మొబైల్ లేకపోతే ఎలాగా, నా జీవితం మొబైల్తో ముడిపడి ఉందని చెప్పి ఆఖరికి దేవుడికి చెప్పి చేయట్టుకెళ్ళిపోమంటాం. మీకు అర్థం క్లియర్గా? అంటే అంత దారుణంగా ఈ మొబైల్ కి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయారు. కరెక్టేనమ్మా? ఏమన్నా కరెక్ట్ కదా? ఇప్పుడు మీరు మొబైల్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరదాగా స్మార్ట్ ఫోన్ చూసి యూట్యూబ్ వీడియోలు లేకపోతే చిన్నపిల్లల కార్టూన్ మూవీస్ అవి ఉంటాయి కదా, అవి చూస్తుంటే మీకు హ్యాపీగా ఉంటుందా? మ్యాథ్స్ బుక్ తీసి ప్రాబ్లమ్స్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుందా? చెప్పండి, ఏది హ్యాపీగా ఉంటుంది? మ్యాథ్స్ బుక్
నిజం చెప్పండిరా. టీవీలో కార్టూన్ నెట్వర్క్ లో ఒక మూవీ వస్తుంది, మమ్మీ పిలిచింది, నువ్వు టీవీ చూస్తావా లేకపోతే మ్యాచ్ చేసుకుంటావా అంటే ఏమంటాం మనం? టీవీ చూస్తామని అంటాం. ఎక్కువ మంది టీవీ చూస్తామని అంటాం. కరెక్టా కదా? ఇప్పుడు మనం చూడాలి. జాగ్రత్త చూడమ్మా. అమ్మ చేసినటువంటి వంట రుచికరంగా ఉంటుందా? అమ్మ చేసిన బిర్యానీ రుచికరంగా ఉంటుందా? హోటల్కి ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ బాగుంటుందా? కాదు, అబద్ధం ఆడుతున్నారు. మళ్ళా జనరల్గా ఏంటంటే హోటల్ నుంచి తెప్పించుకున్న బిర్యానీ బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. కరెక్టా కదా? పల్లె ఉందని తినేస్తాం. అమ్మ చేసింది మరీ అంత రుచికరంగా ఉండదు, బయట నుంచి కొనుక్కున్నది అయితే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే అమ్మ ప్రేమతో చేస్తుంది, చాలా ప్రేమతో చేస్తుంది. అమ్మ అందులో వేసేవన్నీ ఇలా ఆలోచిస్తుంది, రుచి కన్నా నా బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం, అంతేనా? ఈ చెత్త అంతా ఇందులో వేస్తే వాడు పట్టులోకి వెళ్ళిన తర్వాత గాబరా పెట్టి వాడు ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి అమ్మో ఇది ఇంత వేయకూడదు, ఇది ఇంత వేయకూడదు, ఇది పనికిరాంది, రంగులు కలపకూడదు. కొన్ని బిర్యానీల్లో చూడండి రంగులు కూడా కలిపేస్తారు, అవునా? ఏమిరా కాశ్మీరీ బిర్యానీ అని ఉంటది, అందులో ఆకుపచ్చ రకరకాల రంగులు కలిపేసి రైస్ కి అన్ని కలిపేస్తే పసుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు అన్ని ఉంటాయి. ఫుడ్ కలర్స్ కలిపేస్తారు. కానీ అవి తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది మనకి భవిష్యత్తులో ఎక్కువగా తినేస్తే. కానీ మనం చూడడానికి అందంగా ఉంటది కదా, కాబట్టి ఇష్టంగా తింటూ ఉంటాం. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మనం జీవనాన్ని కొనసాగించాలి, ఈ శరీరం గట్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కరెక్టనా? మంచి ఆహారం అంటే బయట కొనుక్కున్నదా అమ్మ చేసిందా? అమ్మ చేసిన ఆహారం ఆరోగ్యానికి చాలా 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 మంచిది. బయట కొనుక్కునేటువంటి ఫుడ్స్ ఏవి తిన్నా, సమోసాల దగ్గర నుంచి ఏమి తిన్నా ఎవరు చేస్తారు? అది వాళ్ళెవళ్ళో చేస్తారు. ఎందుకు చేస్తారు? వ్యాపారం కోసం చేస్తారు. వ్యాపారం బాగుండాలంటే నువ్వు ఎక్కువ కొనాలి. ఎక్కువ కొనాలంటే ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. రుచి బాగుండాలంటే ఏం చేయాలి? ఆ చెత్త ఈ చెత్త కలిపేయాలి. కరెక్టనా? కాబట్టి బయట కొనుక్కునేటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. అర్థమైంది క్లియర్ గా? కాబట్టి మనం బాడీ బాగుండాలంటే మంచి ఆహారం ఎలా అయితే తీసుకోవాలో అలాగే మన మైండ్ బాగుండాలనుకోండి. చెప్పండి, ఇప్పుడు మైండ్ బాగుండాలంటే ఏం చేయాలి? మంచి విషయాలను లోపలికి తోయాలా, పనికొచ్చే వాటిని పనికిరాని కూడా తోసేయాలి లోపలికి. మంచి విషయాల్ని మాత్రమే మనం బుర్రలో పెట్టుకోవాలి, పనికిరాని లోపల పెట్టుకోకూడదు. పెడితే మళ్ళీ ఏమవుతుంది? అదంతా కూడా చెత్త, వేస్ట్. అది మన బుర్రను పాడు చేసేస్తుంది. అంటే మంచి ఆహారం కానప్పుడు మన శరీరం ఎలా అయితే పాడవుతుందో అలాగే మంచి విషయాన్ని మనం బ్రెయిన్కి ఇవ్వకపోతే బ్రెయిన్ పాడయ్యి మన మైండ్ పాడయ్యి మన పెర్ఫార్మెన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి ఆహారాన్ని మనం తీసుకోవాలి, అలాగే మంచి విషయాల్ని, అవసరమైనటువంటి విషయాల్ని మాత్రమే మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. అంటే పనికి రానటువంటి ఏ విషయాన్ని కూడా మనం బ్రెయిన్ లో పెట్టకూడదు. అర్థమైందమ్మా? ఇప్పుడు చూద్దాం, యూట్యూబ్ లో వీడియోలు మీకు అవసరమా? అక్కర్లా. మనం బుట్టీలం కదా, చిన్న చిన్న పిల్లలు. మనం ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుతున్నాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం, అమ్మ నాన్న మీకు స్మార్ట్ ఫోన్ కొనిస్తారు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటి అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. ఇంటర్మీడియట్ దాకా కూడా అసలు ఎవ్వరికి కంప్యూటర్స్ పని లేదు, ల్యాప్టాప్లు పని లేదు, మొబైల్ పని లేదు, ఇంటర్నెట్ కూడా పని లేదు. తల్లిదండ్రులందరూ గుర్తించండి, ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఈవెన్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ అనేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇచ్చేటువంటి క్వశ్చన్లు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. డాక్టర్ కావాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్ లో వాడు అడిగేటువంటి క్వశ్చన్లు ఏంటో తెలుసా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే అడుగుతాడు. మీరు ఐఐటీలకు వెళ్ళాలంటే వాడు పెట్టేటువంటి పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అడుగుతాడు. ఇంకా ఏ క్వశ్చన్ రాదు, కంప్యూటర్ గురించి ఒక్క పాయింట్ కూడా అడగడు. కాబట్టి మీరు జీవితంలో బాగా ఎదగాలి అంటే మీరు రాయబోయేటువంటి పరీక్షల్లో ఏ సబ్జెక్టులో క్వశ్చన్లు వస్తాయో ఆ సబ్జెక్టుల మీద మీరు దృష్టి పెట్టాలి. మీరు మంచి క్రికెట్ బ్యాట్స్మెన్ కావాలనుకోండి, బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్కి వెళ్తారా లేకపోతే కబడ్డీ ఆడతారా? చెప్పండి, ఏం చేయాలి?
మీరు బ్యాట్స్మెన్ కావాలంటే రోజు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. మీరు మంచి బౌలర్ కావాలనుకోండి ఏం చేయాలి? బాల్ పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి బాల్ వేసేస్తా ఉండాలి, ఎక్కువ బ్యాట్ పట్టుకోకూడదు. సో మంచి బౌలర్ కావాలంటే రోజు బాల్ విసురుతూ ఉండాలి. మంచి బ్యాట్స్మెన్ కావాలంటే రోజు బ్యాట్ పెట్టి ఏమిరా రోజు మంచి వ్యవసాయదారుడు కావాలనుకోండి రోజు పొలం వెళ్ళి వ్యవసాయం చేయాలి. కరెక్టేనా? కాబట్టి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాంట్లో మీకు ప్రావీణ్యం రావాలి అంటే రోజు ఆ పనిని ఎక్కువ సార్లు చేయాలి. సరే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. నేను ఇందాక చెప్పాను, మీరంతా కూడా పిల్లలంతా కూడా చిన్న చిన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, చిన్న కుటుంబాలు. మీలో చాలా మందికి కార్లు ఉండవు. కార్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. నాకు తెలిసి గట్టిగా ఒక 50 మంది కూడా లేరు. అంటే కూర్చున్న 2000 మందిలో కార్లు లేని వాళ్ళు సుమారుగా 1950 మంది ఉన్నారు. మరి కారు కావాలని అందరికీ కోరుకుంటుంది కదా. వర్షం పడుతుంది అనుకోండి, కారులో వెళితే అమ్మ మీరు నాన్న అందరూ కారులో వెళుతూ ఉంటే తడవమ్మను. ఎండలో వెళుతున్నాం అనుకోండి, ఏసీ కారు అనుకోండి, చల్లగా ఉంటది. కాబట్టి అమ్మకి నాన్నకి కూడా ఉన్న కోరిక ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక కారు కొనుక్కోవాలి అని. మరి కారు కొనుక్కోవాలని ఉంది. మరి పిల్లలను చదివించాలి. పిల్లలు చదివించాలంటే స్కూల్లో ఫీజులు కట్టాలి. కారు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కాబట్టి అమ్మ నాన్న అనుకుంటారు మనం ఇలా ఉండడం వల్ల ఒక కారు కూడా కొనుక్కోలేకపోతున్నాం. కరెక్టేనా? మన పిల్లలు మనకలా ఉండకూడదు. మన పిల్లలు వ్యవసాయం చేస్తే పెద్దగా ఎదగలేరు ఆర్థికంగా. కాబట్టి మన పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు నెలకి 1,00,000 రూపాయల జీతం తెచ్చుకోగలిగితే వాళ్ళు ఒక కారు కొనుక్కుని ఏసీ ఫ్లాట్లలో వాటిల్లో ఉంటూ చక్కగా జాబ్ చేసుకుంటూ మంచిగా మంచి లివింగ్ స్టాండర్డ్స్ తోటి ముందుకు వెళతారనేటువంటి ఆలోచనతో పాపం వాళ్ళు కార్లు కొనుక్కోవడం మానేసి, నగలు కొనుక్కోవడం మానేసి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని మీ మీద పెడుతున్నారు. కరెక్టేనా? ఏమా కరెక్టే కదా? కాబట్టి ఆర్థికంగా మీరు బాగుండాలి అంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలాగే మీరు 10 మందిలోకి వెళితే మిమ్మల్ని గౌరవించాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి. అరే ఒక్క విషయం చెప్తా వినండి. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, చుట్టాలంతా వస్తున్నారు. మీ మమ్మీ డాడీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఒక ఆయన కాస్ట్లీ కారులోంచి దిగారు, ఇంకొకళ్ళు మోటార్ సైకిల్ మీద వచ్చారు, ఇంకొకళ్ళు బస్సు దిగి వచ్చారు. మీ మమ్మీ డాడీ ఎవరి దగ్గరికి ముందు వెళ్తారు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తారు? కారు దిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? బస్సు దిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎవరి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు ముందు? కారులో వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టి చాలా సంతోషం అండి, మీరు మా ఇంటికి ఫంక్షన్కి వచ్చారు అని చెప్పి వాళ్ళని తీసుకుని కూడా వెళ్ళిపోతారు. పాపం బస్సులో వచ్చినటువంటి వ్యక్తిని పెద్దగా పట్టించుకోరు, బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తిని కూడా పెద్దగా పట్టించుకోరు. కారణం ఏంటంటే ఈ కారులో వచ్చినటువంటి వ్యక్తి డబ్బు పరంగా బాగా ఉండి ఒక మంచి స్థితిలో ఉన్నాడు. సమాజంలో అతనికి గౌరవ ప్రతిష్టలు బాగా ఉన్నాయి. కాబట్టి అమ్మా నాన్న పలానా వ్యక్తి మా ఇంటికి ఫంక్షన్కి వచ్చారని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడతారు. ఆ గర్వపడడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి హోదా, సమాజంలో ఉండేటువంటి హోదా లేదా డబ్బు, ఇవన్నీ. ఎగ్జాంపుల్ చూడండి, ఎమ్మెల్యే గారు వస్తే అందరూ కంగారు పడిపోయి గవ్వ లోపలికి తీసుకెళ్లిపోతారా? చెప్పండి అమ్మా. ఎందుకని? ఎమ్మెల్యే గారు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, రాజకీయంగా ఆయనకు పెద్ద హోదా ఉంటుంది, ఆయన వెనకాల మళ్ళా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, చుట్టూ జనం ఉంటారు. కాబట్టి ఆయన రాగానే మనం ఎక్కువ అటెన్షన్ పే చేస్తాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు 10 మందిలో మనకి గుర్తింపు కావాలి అని కోరుకుంటాం. కరెక్టేనా? ఏమిరా? 10 మందిలో మనకి గుర్తింపు కావాలని కోరుకుంటాం. ఎక్కడికన్నా వెళితే అవతరాలు మనకు నమస్కారం పెట్టాలని, కూర్చోడానికి కుర్చీ లేకపోతే మనం వెళ్ళగానే ఎవరన్నా లేచి కుర్చీ మనకి ఇవ్వాలని మనం కోరుకుంటాం. ఇవన్నీ ఊరికినే రావు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఊరికినే రావు. ఇవన్నీ మనం పొందాలి అంటే మనం బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, మ్యాథమెటిక్స్ బాగా చెయ్యాలి, ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, తెలుగు హిందీ బాగా రాయగలగాలి, సైన్స్ లో గట్టి పట్టు రావాలి, 100కి మ్యాథమెటిక్స్ లో కనీసం 90 మార్కులు తెచ్చుకోవాలి. 60లో 70లో 80లో కాదు. ఏ సబ్జెక్ట్ అయినా 100కి 90 మార్కులు మనం తెచ్చుకోగలిగితే రేపొద్దున భవిష్యత్తులో పెట్టబోయేటువంటి పరీక్షల్లో మనం మంచి మార్కులు తెచ్చుకుంటాం.
మనకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, మంచి మంచి కంపెనీల్లో మనకి ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు మన స్థితి చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పనినైతే మనం చేయాలో ఆ పని మీదే మనం దృష్టి పెట్టాలి తప్ప వేరే వాటి మీద దృష్టి పెట్టకూడదు. మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, 8th 9th 10th పిల్లలు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఒక విషయం తెలుసు. మనకి ఈ మహాభారతానికి వాటికి సంబంధించి కథల్లో ఒక కథ ఒకటి ఉంటది పురాణాల్లో. వాటిలో జాగ్రత్తగా నా కథ చెప్తాను. విశ్వామిత్రుడు మీ అందరికీ తెలుసమ్మా. విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషి అడవిలో భయంకరమైన తపస్సు చేస్తున్నాడట. చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఏమి తినకుండా తాకుండా కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఇక ఆ తపస్సు చూసి శివుడు మురిసిపోయి ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. ఎదురుపడతాడు అనమాట శివుడు. ఎదురుపడి విశ్వామిత్ర నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. అంతే కదా. ఇది ఇంకో పావు గంటలో శివుడు ప్రత్యక్షం అవుతాడు. అనగా నారదుడు పైనుంచి ఆకాశంలో ప్రయాణం చేస్తూ చూస్తూ ఏంటబ్బా ఇంత గొప్ప తపస్సు ఎవరో చేస్తున్నారని చెప్పి కింద దిగుతాడు. దిగితే విశ్వామిత్రుడు చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆ టైంకి. అప్పుడు ఆయన దివ్య దృష్టితోటి నారదుడు కనుక్కుంటాడు, ఎందుకు విశ్వామిత్రుడు ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు శివుడి కోసం, ఏం కోరుకుంటాడని చెప్పి తను ఆలోచిస్తే తనకు తెలిసిన విషయం ఏంటంటే, స్వర్గానికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. కరెక్టేనా? స్వర్గానికి అధిపతి ఎవరు? రాజు ఎవరు? ఇంద్రుడు. విశ్వామిత్రుడు ఏం కోరుకోబోతున్నాడంటే, స్వర్గానికి అధిపతిని చెయ్యి, నన్ను ఇంద్రుడిని దించేసి ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టు అని చెప్పి కోరుకోబోతాడండి. ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఉద్దేశం ఏంటంటే, చక్కగా స్వర్గానికి నేను అధిపతి అయితే ఎప్పుడు రంభా ఊర్వశి మేనక డాన్స్లు వేస్తుంటారు, ఏం కావాలంటే తినేయచ్చు, హ్యాపీగా ఉంటుంది మొత్తం లైఫ్ అంతానని చెప్పి ఆ విశ్వామిత్రుడు కోరుకుందాం అని చెప్పి తపస్సు మొదలెట్టాడు. చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఇంకో పావు గంటలో శివుడు వస్తాడు. శివుడు రాగానే కోరుకుంటాడు. వెంటనే ఇంద్రుని కిందకి ఎంటేసి నెక్కేస్తాడు కుర్చీ. ఇది జరగబోయేది యాక్చువల్ గా. కానీ నారదుడు కుదురుకున్నాడు కదా. నారదుడు చూసి కనుక్కున్నాడు, ఏం కోరుకోబోతున్నాడు. కనుక్కున్నాగా వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంద్ర నీ పని అయిపోయినట్టే, ఓ పావు గంట నువ్వు కుర్చీ దిగిపోతావు. ఏంటి నేను కుర్చీ దిగిపోవడం ఏంటి, నేను అధిపతిని కదా అన్నాడు. కాదు, విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషి అతి గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఇంకో పావు గంటలో శివుడు వచ్చేస్తాడు. శివుడిని గ్యారంటీగా ఇప్పుడు ఈ సీటు కోసం అడుగుతున్నాడు. శివుడు ఓకే అన్నాడు అనుకో, నువ్వు కింద దిగిపోయి ఎక్కేస్తాడు, చూసుకో అని చెప్పి లింక్ ఎట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఆలోచించాడు. చూడండి ఎంత గొప్ప రాజకీయం. ఇంద్రుడు ఆలోచించాడు, విశ్వామిత్రుడు ఆ తపస్సు అలా కంటిన్యూ చేస్తే ఓ పావు గంటలో నా సీటు పోద్ది. కాబట్టి విశ్వామిత్రుడు తపస్సు భంగం చేయాలి అంటే జరగకుండా చూడాలి. ఏంటది? ఏదో రకంగా విశ్వామిత్రుడు తపస్సును పాడు చేసేయాలి. పాడు చేస్తే శివుడు రాడు, అప్పుడు ఈ సీటింగ్ భద్రంగా ఉంటది. అందుకని ఏం చేశాడంటే, రంభా ఊర్వశి మేనకల్లో మేనకను పిలిచాడు. మేనక నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వెళ్ళి భూలోకంలో విశ్వామిత్రుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడంటే శివుడి కోసం, ఆ తపస్సుని భంగం చేసి వచ్చేయని చెప్పి అన్నాడు. అర్థమైంది క్లియర్ గా? అంటే తపస్సు చేయకుండా ఆపేసి వచ్చేసే, ఏదో రకంగా డిస్టర్బ్ చేసే, ఆయన డిస్ట్రాక్ట్ చేసే అని చెప్పేసి ఇంద్రుడు చెప్తే మేనక బయలుదేరింది. చూడండి తపస్సు ఎలా చేస్తాడు చెప్పండి. కళ్ళు మూసుకుని ఏదో ఒక ఆసనంలో కూర్చుని భయంకరంగా తపస్సు చేస్తున్నాడు. మనకి జాగ్రత్తగా ఇప్పుడు సెన్స్ ఆర్గాన్స్ అని ఒక 5 ఆర్గాన్స్ ఉన్నాయి మనకి. ఏంటి చెప్పగలరా? సెన్స్ ఆర్గాన్స్. కళ్ళు అంటే మన బ్రెయిన్ లోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని అంటే మన శరీరంలో ఉండేటువంటి 5 ఆర్గాన్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి ఏంటంటే కళ్ళతోటి మనం చూడడం వల్ల బ్రెయిన్ లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. అవునా? ఒకటి కళ్ళు. 2 వినడం ద్వారా, చెవుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. 3వది వాసన చూడటం ద్వారా వెళ్ళిపోద్ది. అవి మల్లెపూల, గులాబీ పువ్వులు, బిర్యానీనా, పెసరట్ట, దోశ, అల్లం చట్నీనా, వేరుశనగ చట్నీనా వెళ్ళిపోతాయి కదా దీని నుంచి. కాబట్టి కళ్ళు, చెవులు, ముక్కు. 4వది మనం కళ్ళు మూసుకున్న నోట్లో ఏ కారం వేసారనుకోండి తెలుస్తుంది అక్కడ కారం అని. తీపి అయితే తీపి అని తెలుస్తుంది, నాలిక. అది 4వది. మరి 5వది ఏదంటే స్కిన్. వేడిది పట్టుకొచ్చి మన కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరైనా దీని మీద పెట్టారనుకోండి అట్ల కాళ్ళంటిది మంట వచ్చేది కదా, కాలిపోయి. ఐస్ పెట్టారనుకోండి చల్లగా ఉందని తెలుస్తుంది. కాబట్టి 5వ సెన్స్ ఆర్గాన్ స్కిన్. మళ్ళీ చూడండి కళ్ళు, చెవులు, ముక్కు, ఏంటది నాలిక,
నెక్స్ట్ మన చర్మం. ఈ 5 సెన్సార్ గన్స్ అని అంటాం. మేనక చాలా ఇంటెలిజెంట్, ఆలోచించి ఇప్పుడు విశ్వామిత్రుడు తపస్సుని భంగం చేయాలంటే ఏం చేయాలి. కాబట్టి తను ఎదురుగుండి వెళ్ళి నిలబడింది అనుకోండి, అందంగా తయారయ్యి విశ్వామిత్రుడు కళ్ళు మూసుకుపోయాను, తపస్సు చేస్తున్నాడు కదా, కళ్ళు మూసుకుపోయాను చూడ్డం, కానీ తపస్సు భంగం అవ్వదు. కాబట్టి కళ్ళు మూసుకుంటాడు కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి వదిలేసింది. రెండోది ఏంటి, నోట్లో ఏదన్నా పెట్టింది అనుకోండి, స్వీటో లాదు ఇంకోటి పట్టుకెళ్ళి శపించేస్తాడు గ్యారంటీగా. డిస్టర్బ్ చేయకూడదు, ఆయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ రకంగా డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి నోట్లో ఏదన్నా పెడితే శపిస్తాడు. ఆవిడ సీటు పోద్ది అక్కడ స్వర్గంలో. కాబట్టి నాలుకను వదిలేసింది. 2 వదిలేసింది. స్కిన్ మనం పట్టుకోవాలంటే ఆవిడ వెళ్ళి చెయ్యేది విశ్వామిత్ర అని చెప్పి టచ్ చేయాలి, అప్పుడు కూడా శపించేస్తాడు. కాబట్టి చర్మం కూడా కుదరదు. ఇంకేం మిగిలిన చెవులు ఉన్నాయి, ఇంకోటి ముక్కు ఉంది. కాబట్టి తపస్సును మనం భంగం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి చక్కగా సువాసన వెదజల్లేటువంటి మల్లెపూలు సన్నజాజులు పెట్టేసుకుని మొత్తం కాళ్ళకి గజ్జలు కట్టుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయింది విశ్వామిత్రుడి దగ్గరికి. విశ్వామిత్రుడు హ్యాపీగా చేసుకుంటున్నాడు. ఆయన వెళ్ళి చక్కగా డాన్స్ చేయడం మొదలెట్టింది. ఈ గజ్జల సౌండ్లు చెవులోకి వెళ్ళిపోతాయి కదా, ఏం ముట్టుకోవట్లే విశ్వామిత్రుడు, ఏం ముట్టుకోవాలా, గజ్జలతోటి సౌండ్ చేస్తూ డాన్స్ చేయడం మొదలెట్టింది. సన్నజాజులు మల్లెపూలు వాసన ముక్కులోకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా తపస్సు చేసుకున్నటువంటి విశ్వామిత్రుడికి ఈ మల్లెలు తర్వాత సన్నజాజుల వాసన లోపలికి వెళ్ళడం, చక్కగా ఏదో సౌండ్స్ తోటి డాన్స్ చేయడం చూసి ఆహా ఏమి చూడండి ఒకసారి. ఇంక శివుడు ఓం నమ శివాయ మానేసి ఇప్పటిదాకా అన్నారు లేదా, ఇక ఓం నమ శివాయ మానేసి ఆలోచనలు మొత్తం మారిపోయినాయి. ఎవరో ఒక అందగత్త వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుంది, ఎవరబ్బా అని చెప్పి కళ్ళు తెరిచాడు. అయిపోయిందా పని. అంటే స్వర్గానికి ఇంకొక పావు గంట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే స్వర్గానికి అధిపతి అయిపోను. ఏం చేశాడు, ఈ సౌండ్లకి వాసనలకి కళ్ళు తెరిచేసి ఆహా అన్నాడు. ఇలాగా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎవరు, మేనక వెళ్ళిపోయింది. లేదు అక్కడ కళ్ళు తెరవగానే తన పని అయిపోయింది. హాయ్ విశ్వామిత్ర బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పించడానికి ఏమీ లేదు. ఏం చేసింది అమ్మాయి, అలా వెళ్తా ఎదురుగుండా ఆగే కొంచెంసేపు డాన్స్ వేసుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. విశ్వామిత్రుడు ఆవిడ ఏం చేయలే. అక్కడ డాన్స్ వేసిన పాపానికి మనోడే డిస్ట్రాక్ట్ అయిపోయి కళ్ళు తెరిచి ఒక్క పావు గంటలో ఇంద్రలోకానికి స్వర్గలోకానికి అధిపతి అవ్వాల్సినట్టు మళ్ళా ఆకులు అలములు తింటూ అక్కడ అడవిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు మేనక తన పని చేసి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మేనక అంటే స్త్రీ కాదు. అక్కడ పురాణాల్లో ఈ స్టోరీ మనకు ఎందుకు చెప్పారంటే, నువ్వు ఏదో కావాలి అని, ఏదో గొప్పవాడి అవ్వాలని ఒక టార్గెట్ లేదా గోల్ పెట్టుకుని నువ్వు సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉంటే, అక్కడ విశ్వామిత్రుడి దగ్గరికి మేనక ఎలాగైతే వచ్చి డిస్టర్బ్ చేసిందో అలాగ నిన్ను డిస్టర్బ్ చేసి డిస్ట్రాక్ట్ చేయడానికి బోల్డ్ ఉంటాయి. అవి వచ్చి నువ్వు తపస్సు చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి చెప్పడానికి ఋషులు మనకంత మంచి కథను ఒకదాన్ని చెప్పారు. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు చెప్పండి, మనందరికీ మేనక ఎవరమ్మా? మనంతా విశ్వామిత్రులకు ఋషులు. మనం తపస్సులు చేసుకుంటున్నాం. నేను ఐఐటీలో సీట్ కొట్టాలి, మ్యాథ్స్ లో నాకు 100 రావాలి, నాకు తెలుగులో 100కి 90 రావాలని మనం తపస్సు చేస్తా ఉంటే అందరికీ కామన్ గా ఒక మేనక ఉంది. ఎవరది? ఇదే. కరెక్టేనా? ఇదే. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో వస్తాయనే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతీయ సంప్రదాయంలో మనకి ఋషులు ఇలాంటి ముందే గమనించి, ఒరే నాయనా ఇలాంటి ఇబ్బందులు మీకు ఎన్నో వస్తే చక్కగా ఇవి చదువుకోండిరా, ఈ కథలు చదివితే మీకు ఆ మేనకలు ఏంటో తెలుస్తాయని చెప్పి మనకు అన్ని పెట్టారనమాట. కాబట్టి మేనక అంటే స్త్రీ కాదు, విశ్వామిత్రుడు అంటే అక్కడ ఋషి కాదు, మనమే విశ్వామిత్రులు అంటే వాళ్ళు మనం. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు మనం ప్రయత్నం చేసి గొప్పగా తయారవుదామని చెప్పి వెళుతూ ఉంటే మన గోల్ని రీచ్ అవ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మనకు మేనకల్ లాంటివి. విశ్వామిత్రుడు ఎలా అయితే సీటు కోల్పోయాడో స్వర్గానికి అధిపతి కాకుండా, అలాగే ఐఐటీలోకి వెళ్లాల్సినటువంటి మనం ఐఐటీలకు వెళ్ళాం. 10th క్లాసులో 600 మార్కులకి 590 మార్కులు తెచ్చుకోవాల్సినటువంటి మనం 590 రావు, 450 460 వస్తాయి. నీట్ ఎగ్జామ్ బాగా రాసి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాల్సినటువంటి మనకి నీట్ లో మంచి మార్కులు రావు, మనం డాక్టర్లను కాలేము. కాబట్టి మీ అందరికీ మరీ చెప్తున్న తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా, మీరు జీవితంలో బాగా ఎదగాలి అని అంటే మీరు బుక్స్ తప్ప ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ జోలికి వెళ్ళకండి.
టీవీ ఆదివారాలు ఒక సినిమా చూస్తే తప్పు కాదు. టీవీ చూడండి, ఆదివారం మాత్రం ఒక పూట టీవీ చూడండి. మిగిలిన రోజుల్లో టీవీ జోలికి కానీ వీడి జోలికి కానీ వెళ్ళొద్దు. వచ్చినవి కూడా మళ్ళా చదవండి, రిపీటెడ్ గా చేయండి. మీ టీచర్లు చెప్పిన మాట వినండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర ఒక పిల్లాన్ని లేదా ఒక పిల్లని పెంచాలన్నా, లేదా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని పెంచాలన్నా, అయ్యే బాబోయ్ ఎలాగ ఏడవాలి ఈ పిల్లలతో అని చెప్పి తల్లిదండ్రులు పాలు పెట్టేస్తున్నారు. ఈ పిల్లల్ని పెంచడం చాలా గగనమైపోతుంది. మాట ఇంటలేదు, ఇద్దరు పిల్లలు ఇద్దరు కొట్టేసుకుంటుంటారు ఇంట్లో. లేకపోతే చెల్లి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్ని లాగేసుకుంటాడు. 2 5 స్టార్ చాక్లెట్లు పట్టుకొచ్చి ఇద్దరు ఒకటి ఇస్తే ఆడపిల్లలకు ఉన్న లక్షణం ఏంటంటే వెంటనే తినరు, కట్టైనా దాచుకుంటారు. వాసన చూసి మళ్ళీ పక్కన పెట్టేస్తారు. కరెక్టేనా? అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, అక్క 5వ తరగతి చదువుతోంది, తమ్ముడేమో 4వ తరగతి చదువుతున్నాడు. నాన్న వస్తా 2 5 స్టార్ చాక్లెట్లు పట్టుకొచ్చి ఇద్దరు పెడితే ఇవ్వగానే తమ్ముడు ఏం చేస్తాడు? దాస్తాడా? ఓపెన్ చేస్తాడా? ఓపెన్ చేసేసి ఒకసారి నోట్లో పెట్టి తినేస్తాడు. చెల్లి మాత్రం ఇలా ఎలా పెట్టి ఓసారి ఇలా చూసుకుని ముక్కు దగ్గర పెట్టి వాసన చూసుకుని లోపల దాచుకుంటది అక్కడ. పైగా తమ్ముడికి అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపిస్తుంటది, నా చాక్లెట్ ఇంకెక్కడ. ఆడపిల్లలు తొందరగా తినరు, దాచుకోవడం అలవాటు. ఈడు చాక్లెట్ ఇటు తినేసి అక్క ఇంకా చూస్తూ ఉంటాడు. ఇవ్వవా అని అడుగుతాడు. అమ్మా నువ్వు తినేసి నాది అడుగుతున్నాడు, నేనేమి ఇవ్వను అంటది. మళ్ళా చూపించినందుకు చెప్పు. మళ్ళా కొంచెంసేపన్న పట్టుకొచ్చి తమ్ముడు ఇలా చూపిస్తుంటది. వీడికి మండిపోయి ఎలాగైనా సరే ఈ చాక్లెట్ వేసేయాలనుకుంటాడు. నెమ్మదిగా అక్క ఎక్కడ దాస్తుందో చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ చాక్లెట్ని దొంగిలించేసి సైలెంట్ గా తినొచ్చు కదా, తిండు. సైలెంట్ గా తినేస్తే గొడవలేదు. పట్టుకొచ్చి వాళ్ళ అక్కకి చూసి హే అంటాడు. ఎక్కడ తమ్ముడు నీకు అంటది. అడుగుతుంది కదా, పాపం కొనుక్కున్నాడేమో అనుకుంటది. ఎక్కడ తమ్ముడు అంటే నేను కొనుక్కున్నాను తెలుసా అంటాడు. ఎందుకు అక్కకి డౌట్ వచ్చి దాచిన ప్లేస్ లో చూస్తుంది, ఎందుకు అక్కడ ఉండదు. అమ్మోయ్ నా చాక్లెట్ తినేస్తాడే అంటది. వీడు చక్కగా లక్క ఎదుగుండా ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుని మళ్ళీ కొంచెం చూపించి ఇంత కూడా పెట్టుకుని మొత్తం చాక్లెట్ తినేసి పారిపోతాడు తుర్రుమని. అక్కడి నుంచి అక్క ఎడుతుంటది. అమ్మకి ఏం చేయాలో తెలియదు. నా చాక్లెట్ నాకు కావాలని కూర్చుని అక్కడ సిట్టింగ్ వేసి ఇంకా భోజనం ఉన్నది. ఎన్ని పళ్ళాక ఆడిని పిలిచి మళ్ళా 2 వేస్తే ఆడు తులిపేసుకుంటాడు. ఆడేమన్నా ఫీల్ అవుతాడా? మగపిల్లలు అస్సలు ఫీల్ అవ్వరు. ఇంకా పైగా నేను తడ కొట్టేసి అమ్మ ఆయాస పడిపోతుంటే ఆడు అమ్మ ఇంకా జాలిగా చూస్తాడు. ఎలాగా పిచ్చిది పాపం ఆయాస పడిపోతుందని కొట్టేశాను. మగపిల్లల దెబ్బని ఇంత కూడా లెక్క చేయరు. కరెక్ట్ నేను చెప్పింది. అమ్మ తల్లులు ఉన్నారు కదా, పైగా మీరే జాలి పడిపోతుంది కదా, తెంగరాజును కొట్టేశానని. ఆడనుకుంటాడు తెంగరద పిచ్చిది పాపం నన్ను కొట్టేసి ఆయాస పడిపోతుంది అని ఆడనుకుంటాడు. ఇలా ఇద్దరు పిల్లల్ని పెంచాలంటే అమ్మ నాన్న యాతన పడుతున్నారు. 2000 మంది పిల్లలు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నది 60 మంది స్టాఫ్. అమ్మ 120 స్టాఫ్. ఇక్కడ మొత్తం బస్సు డ్రైవర్లు క్లీనర్లు అందరినీ తీసుకుంటే ఇక్కడ మీకు తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ పర్యవేక్షిస్తూ అత్తయ్య కింద మామయ్య కింద, అర్థమైందా, రకరకాలుగా ఈ స్టాఫ్ అంతా కూడా 120 మంది 2000 మందిని పర్యవేక్షిస్తున్నారు. తల్లిదండ్రులందరూ ఆలోచించండి అమ్మా, ఈజ్ ఇట్ అన్ ఈజీ జాబ్? ఒక్కళ్ళతోటి మీరు ఏడవలేకపోతున్నారు కదా, ఇద్దరితోటి ఏడవలేకపోతున్నారు కదా. మీకు ఎప్పుడన్నా చూసి అనిపిస్తూ ఉంటుందా? ఎంతమంది పిల్లలతోటి ఈ దేవి బంగారం, ఈ మూర్తి గారు వీళ్ళంతా ఎలా ఏడుస్తున్నారో, ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఎప్పుడన్నా జాలి వస్తుందమ్మా? మీకు జాలి అయిపోయినా పర్లేదమ్మా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టాల్సిన టైంకి ఫీజు కట్టండి. ఒక్కటే నేను చెప్తాను. ఒక విద్యా సంస్థ అధిపతిగా ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు కాబట్టి నేను మొన్న అడిగాను, మరి టైంకి ఫీజు కట్టకపోతే ఏం చేస్తారమ్మంటే, ఏం చేస్తాం సార్, బయట నుంచి పట్టుకొచ్చి శాలరీస్ ఇవ్వాలి కదా. పాపం స్టాఫ్ అంతా కూడా నెల కష్టపడి ఆ 1వ తారీఖు కోసం ఎప్పుడు జీతం పడుతుందని చూస్తూ ఉంటారు. ఇంటెత్తులు కట్టుకోవాలి, లేదా డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే ఆ ఈఎంఐలు కట్టుకోవాలి. కాబట్టి ఒక్క రోజు లేట్ అయినా వాళ్ళు విలువలాడిపోతారు. అందుకని మేమే ఎక్కడో చోట నోట్ రాసి 2 రూపాయలకి 2.5 వడ్డీకి కూడా మేము పట్టుకొచ్చి మేము ఇచ్చేస్తూ ఉంటాం. చిట్ట చివరికి వచ్చేటికి పేరెంట్స్ కడతారు సార్, మంచోళ్లే మా పేరెంట్స్, లేట్ చేసినా కానీ మంచోళ్లే అంటున్నారు. అందుకని తల్లిదండ్రులందరికీ చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళ మీద జాలి పడక్కర్లేదు కానీ టైంకి మీరు ఫీజు కట్టేస్తే అలా వడ్డీలు మిగులుతాయి. అట్లీస్ట్ బయటికి వెళ్ళి అప్పులు చేయక్కర్లా. లేదనుకోండి అప్పు చేసిన దానికి వడ్డీ కట్టాలి. మీకు అలా అని చెప్పి మీకు వడ్డీ వేయరు కదా. కొన్ని స్కూల్స్ లో అయితే లేట్ గా కడితే ఫీజు 2 రూపాయలు వడ్డీ చొప్పున వసూలు చేస్తారు ఫీజులు కూడా. వాళ్ళు అది కూడా చేయట్లే. కాబట్టి తల్లిదండ్రులందరికీ మనవి, వాళ్ళు బాగా చేయనివ్వండి. వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఇంకా గట్టిగా ఇంకో 20 మంది 30 మంది స్టాఫ్ ను మెయింటైన్ చేయగలిగితే మీ పిల్లలు చక్కని వాతావరణంలో ఇంకా బాగా పెరిగి చక్కగా చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఫీజులు డిలే చేయొద్దని ఒకటి. రెండోది, ఎక్కువ కన్సెషన్ అడగండి. అది కూడా వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంది. ఎవరో కొంచెం ఎవడైనా అది చిన్న కుటుంబం, ఆటో తోలుకుంటున్నాను, నేను కట్టలేను, ఏమన్నా ఒక 2000 తగ్గించండి అంటే వాళ్ళు 2000 3000 తగ్గిస్తే ఆయన కుదురుకున్నాడు. వెళ్ళి కనపడిన వాళ్ళందరూ చెప్తాడు, మూర్తి గారు ఎంత మంచి వాళ్ళు, నాకు 3000 తగ్గించారండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పలానా వాళ్ళకి తగ్గించారంట కదా, నాకు కూడా తగ్గించండి అని చెప్పి ఇంకొకళ్ళు. ఆ విధంగా 2000 మంది మీద 3000 చొప్పున మనం లెక్కేసామనుకోండి, దగ్గర 6 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు చెప్పండి. అటు తల్లిదండ్రులు మీరు ఏమీ చేయక్కర్లా, వాళ్ళు బాగుండాలని కోరుకోండి. తర్వాత ఎంతమ్మా స్థలం అని అడిగాను. అడిగితే 800 గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారట. మరి ఇంక తర్వాత ఏం కొన్నారని అడిగాను. అంతకుముందు కూడా ఈ బిల్డింగ్ కట్టే ముందు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అవి ఏదో కొద్దిగా ఆస్తి ఉంటే అమ్మేసి ఆ స్థలం కొనేసి లోన్ తెచ్చుకున్న బిల్డింగ్ కట్టారు ఆ 800 గజాల్లో. మరి పక్కనేమి కొనలేదంటే ఇది అడ్వాన్స్ ఇచ్చాలి, ఆగే ఉండి డబ్బులు లేవు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అని చెప్పి. కాబట్టి ఈ స్కూలులో మీ పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి ఈ స్కూల్ బాగుండాలి. స్కూల్ బాగుండాలంటే బిల్డింగ్ బాగుండాలి కాదు, ఈ స్కూల్లో ఉండేటువంటి ఆ చైర్మన్, డైరెక్టర్స్, అలాగే టీచర్స్ అంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏ నెలకా నెల జీతం చక్కగా టైంకి తీసుకోవాలి, అప్పుడే మన పిల్లల్ని బాగా పట్టించుకుంటారనేటువంటి ఆలోచన తల్లిదండ్రులందరికీ ఉంటే కనుక ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. స్కూల్ అభివృద్ధి చెందడం అంటే ఇందా చెప్పిన బిల్డింగ్ల అభివృద్ధి చెందడం అయితే వీళ్ళ అభివృద్ధి చెందడం కాదు, స్కూల్లో ఉండేటువంటి ప్రతి బిడ్డ బాగా చదువుకుని ప్రయోజకులుగా వాళ్ళు మారేటువంటి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పి తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మరీ చెప్తున్నా, మొబైల్ జోలికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. అలాగే వీళ్ళు హోంవర్క్ ఇస్తుంటారు, సాయంత్రం టీచర్లు హోంవర్క్ ఇచ్చి కంప్లీట్ చేయమంటారు. అందులో రీడింగ్ కి సంబంధించింది ఉంటది, రైటింగ్ కి సంబంధించింది ఉంటది. పిల్లలంతా కూడా రోజు కంప్లీట్ చేయండి. దాన్ని కంప్లీట్ చేయకుండా వద్దు, చూసి రాయొద్దు, చదువుకుని ఒక్కసారి మైండ్ లో పెట్టుకుని అప్పుడు మీరు బుక్ మీద పెట్టారనుకోండి, ఒక ఎగ్జామ్ రాసినట్టే మీరు రాసేస్తారు. రైటింగ్ బాగుండాలి, రీడింగ్ స్కిల్స్ బాగుండాలి. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ లో 100కి 100 తెచ్చుకోగలిగితే మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు అయితే మాత్రం డెఫినెట్ గా ఉంటది. కాబట్టి పిల్లలంతా కూడా నేను చెప్పినట్టుగా ఇంకా ఆ గాడ్జెట్స్ జోలికి వెళ్లకుండా మీరు చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా. రెండోది, తల్లిదండ్రులకి పిల్లలకు కూడా చెప్పేది ముఖ్యమైనటువంటి విషయం, ఎంత గొప్పవాడైనా ఇక్కడ ఆర్థికంగా ఎంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినా అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ భవిష్యత్తులో మన పిల్లలు వెళితే ఎవడి బట్టలు వాడే ఉతుక్కోవాలి, ఎవడి వంట వాడే చేసుకోవాలి, ఎవడి షూస్ వాడే పాలిష్ చేసుకోవాలి. లేకపోతే వాషింగ్ కి మనం బట్టలు వేద్దామని చెప్పి ట్రై చేసామనుకోండి, ధోబీకి బట్టలు వేసి వాష్ చేసి ఇస్త్రీ చేయమంటే వాడిచ్చే బిల్లు ఎంత ఉంటదంటే మనం కొత్త డ్రెస్ కొనేసుకోవచ్చు పక్కన ఆడేసి. మీకు అర్థమైందమ్మా క్లియర్గా? కాబట్టి అక్కడ వాషింగ్, ధోబీకి బట్టలు వేయడం, బార్బన్ రమ్మని కటింగ్ వేయడం ఈ కాదు. యాక్చువల్ గా ఎవరు ఏళ్లే పడాలి. మీకు ఆశ్చర్యం వేస్తుంది, స్టూడెంట్స్ చెప్తుంటారు ఈ కటింగ్లు కూడా టెంబర్లు పెట్టి రూమ్ లో ఉంటారు కదా మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఒకడికొకటి చేసేసుకుంటారంట టెంబర్ పెట్టి. ఎందుకంటే బార్బర్ దగ్గరికి వెళితే $50 తీసుకుంటాడంట. ఆ బార్బర్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ పెట్రోల్ ఖర్చు పెట్టుకుని కారులో వెళ్ళి రావాలి, మళ్ళీ వెయిటింగ్, అపాయింట్మెంట్లోనూ ఇవన్నీ పడలేక వాళ్ళు $50 అంటే ₹5,000 సుమారుగా. అంటే కటింగ్ వెళ్తే 5,000 అంట. మనం ఎల్కేజీ ఫీజు కట్టేసుకోవచ్చు. కరెక్టేనా? కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ట్రిమ్మర్ పెట్టుకుని ఒకడికొకడు అలా వేసుకుంటారట. వాళ్ళంతా కలిసి వంటలు చేసుకుంటారు. వాషింగ్ మెషిన్ లో వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు, వాళ్ళ ఐరన్ వాళ్లే చేసుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో పిల్లలు హ్యాపీగా ఉండాలి అని అంటే ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి. జనరల్ గా విలేజ్ లో ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే తల్లులకి మగపిల్లలకి కొన్ని పనులు చెప్పరు. ఏంటంటే మగమహారాజు అని చెప్తారు. కాబట్టి తల్లులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకి వంట నేర్పండి, మగపిల్లలకి వంట నేర్పండి. పొద్దున్న లేచిన తర్వాత ఎవరి బెడ్షీట్ వాళ్లే మడతెట్టుకోవాలి, ఎవరి పక్కలు వాళ్లే సర్దుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పిల్లలకు నేర్పండి. మీరు వంట చేస్తా ఉంటే పిల్లలు కూడా మీకు హెల్ప్ చేసేలా చేయండి. ఎవరి ప్లేట్ వాళ్లే కడుక్కోవాలి, ఎవరి మంచినీళ్లు వాళ్లే పట్టుకోవాలి. ఇవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు బాధ్యత చిన్నప్పటి నుంచి అలవాటు అవుద్ది. అక్కడ తల్లులందరికీ చెప్పేది ఒక్క విషయం, పిల్లలకి అన్ని పనులు నేర్పండి. గతంలో లేదు ప్రపంచం మారుతుంది కాబట్టి మీ అందరికీ ఆ స్కిల్స్ నేర్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి పనుల్లో వాళ్ళని భాగస్వాములు చేయమని, అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చక్కగా వాళ్ళ చదువు మీద పెట్టేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇమ్మని,
5 నిమిషాలే కదా అని చెప్పి ఎవరికి కూడా మొబైల్ ఇవ్వద్దని చెప్పి మరి మీ అందరినీ కోరుతూ ఈ గాయత్రి విద్యా సంస్థలు అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు సాగాలని చెప్పి, అలాగే మీ పిల్లలంతా కూడా ఈ విద్యా సంస్థలో చదువుకుంటూ ఉన్నత స్థితికి చేరాలని, అలాగే తల్లిదండ్రులు, పిల్లలు, మీ కుటుంబ సభ్యులంతా కూడా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొంది అభివృద్ధి పథంలో మీరంతా ముందుకు సాగాలని, దానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని చెప్పి మరి ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శతమానం భవతు శతాయ పురుష తదేంద్రియ ఆయుష్యేవ